ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. దీన్ని టినిటస్ అంటాం అన్నమాట. టినిటస్ అంటే ఏంటంటే రింగింగ్ సౌండ్. అంటే దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టిక్ 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 అని కొంతమందికి సౌండ్ వస్తుంది, కొంతమందికి బజ్జింగ్ సౌండ్ అంటాము, రింగింగ్ సౌండ్ అంటాము. డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటాయి. మన ఎన్వైరన్మెంట్లో ఎటువంటి సౌండ్ లేకుండా వీళ్ళకి సౌండ్స్ వినిపిస్తుంటాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే, సార్ మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు సార్ అంటారు. సో ప్రాబ్లం ఏంటంటే ఇది వేరే వాళ్ళకి ఒక చిన్న జోక్ లాగా ఉంటుంది, లేకపోతే ఒక ఏదో కామెడీ లాగా ఉంటుంది. అనుభవించే వాళ్ళకు చాలా టార్చర్ ఉంటుంది అన్నమాట. అది నేను కేసెస్ వస్తాయి కదా, వాళ్ళు కొంతమంది అయితే తిరగని డాక్టర్ అంటూ లేరు, ఖర్చు పెట్టని టెస్ట్ అంటూ లేదు. అన్ని డాక్టర్లు అన్ని టెస్టులు చేయించుకున్నాక అలోపతి డాక్టర్కి వెళ్తారు, ఈఎన్టీ దగ్గరికి వెళ్తారు, అందరు డాక్టర్ దగ్గరికి, పెద్ద పెద్ద న్యూరో సర్జన్ల దగ్గరికి వెళ్తారు, అందరి దగ్గరికి వెళ్తారు. అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫైనల్గా ఏం చెప్తారంటే, ఈ టినిటస్ అనే దానికి అలోపతిలో మందు లేదు అని చెప్పి ఒకటో రెండో మల్టీవిటమిన్ ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళతో దానికి తగ్గే ఛాన్సే లేదనమాట. అంత ప్రాబ్లమాటిక్ ఈ డిసీజ్. ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అని మనం చెప్పుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రీజన్ లేదు, డోంట్ నో. బట్ కొన్ని ప్యాటర్న్స్ అనేవి మనం గమనిస్తాం అన్నమాట. ఇదేంటంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, ఎక్కువ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ అంటే జాబ్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో స్ట్రెస్ కావచ్చు, పిల్లల స్ట్రెస్ కావచ్చు, ఏదన్నా స్ట్రెస్ కావచ్చు, స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి. నాకు మొన్ననే ఒక పేషెంట్ వచ్చారనమాట. ఆ పేషెంట్ కువైట్లో ఉంటారు. 1996 ఆ టైంలో కువైట్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆ పేషెంట్కి ఒక 1-2 ఇయర్స్ నుంచి ఈ టినిటస్ ఉందన్నమాట. ఆయన కువైట్లో ఉంటారు, ఇండియనే, పార్సీ ఆయన. సో ఇండియనే, మొత్తం ప్రపంచం అంతా తిరిగారు, ఎక్కడా తగ్గలేదు ఆయనకి. ఇక్కడ ఏ డాక్టర్ దగ్గర చూపించినా, ఎన్ని క్లినికల్ ట్రయల్స్ చూసినా, లేకపోతే ఎంత ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసినా దీనికి మందు లేదు. ఫైనల్గా ఏంటంటే 2 మల్టీవిటమిన్లు ఇస్తారు, పంపిస్తారు ఆయనకి. ఫైనల్గా నన్ను అప్రోచ్ అయ్యారు, ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. సో దీనికి ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. బట్ హోమియోపతికి వచ్చేటప్పటికి చాలా సక్సెస్ రేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ టినిటస్ కేసెస్ ఒక 100 వచ్చాయనుకోండి, ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకా 10లో 8 కేసెస్ సక్సెస్ అవుతాయి, ఇంకా 1-2 కేసెస్ సక్సెస్ కావన్నమాట. మనం ఏం చేసినా సక్సెస్ కావు. ఓకే, బయట తిరిగి నాకు ఒక 10 పేషెంట్లు వచ్చారనుకోండి, బయట సక్సెస్ కాకుండా 8 మందికి న్యాయం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా క్విక్గా తగ్గుతున్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది చెవు ప్రాబ్లము, ఇవన్నీ చూస్తాం, ఆ డయాగ్నోసిస్లు, వాళ్ళకి హియరింగ్ టెస్ట్లు, అన్నీ ఇంత పెద్ద లిస్టు పట్టుకొని వస్తారు, అన్నీ చూస్తాం. హోమియోపతిలో ఏం చేస్తామంటే మనం వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ అనేది చూస్తామన్నమాట. ఈ పర్సన్కి కోపం ఎక్కువ ఉందా, లేకపోతే భయం ఉందా, లేకపోతే డిస్గస్ట్ అంటామన్నమాట. ఏది చూసినా విరక్తి, అంటే వాళ్ళకు ఫుడ్ చూసినా నచ్చదు, లేకపోతే యూరిన్ చూసినా నచ్చదు, మోషన్ చూసినా డిస్గస్ట్ అంటామన్నమాట. ఆ డిస్గస్ట్ అనే ఎమోషన్ ఏదన్నా ఉందా, లేకపోతే సాడ్నెస్ ఏమన్నా ఉందా, బాధ ఏమన్నా ఉందా, అదేవిధంగా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు చూసారా, ఎంజాయ్మెంట్ అనేది కూడా ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ ఏమన్నా ఎక్కువ ఉందా, దీంతోపాటు ఇవి కాకుండా మనకు సర్ప్రైజ్, చాలామంది చిన్న వాటికంతా సర్ప్రైజ్ అవుతుంటారు అనమాట. ఆ సర్ప్రైజ్ అనే ఎమోషన్ డామినేట్ చేస్తుందా, లేకపోతే మనకు జెలసీ, ఒక వైఫ్ హస్బెండ్ వస్తే వీళ్ళు ఏమైనా జెలసీ ఇష్యూస్ ఉన్నాయా. సో అవి కూడా మనం బేసిక్గా ఎమోషనల్ లెవెల్లో ఇంట్రాగేట్ చేస్తాం అనమాట పేషెంట్ చేసి. హోమియోపతిలో మనకి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. యాంగర్ వల్ల టినిటస్ వచ్చిందా, ఈ మెడిసిన్ ఇవ్వు, లేకపోతే జెలసీ వల్ల వచ్చిందా, ఈ మెడిసిన్ ఇవ్వు, డిస్గస్ట్ వల్ల వచ్చిందా. సో మన ఎంటైర్ వాళ్ళ సైకాలజీని అసెస్ చేసి, ఎమోషనల్ స్టేట్ని అసెస్ చేసి, దాన్ని బేస్ చేసుకొని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 80% సక్సెస్ రేట్ మనము టినిటస్లో చెప్పచ్చు. మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. ఏదన్నా ఒక డిసీజ్ ఉంది, హోమియోపతిలో మంచి స్కోప్ ఉంది వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినంటే, ఈ టినిటస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. ఓకే, స్ట్రెస్ ఒక్కటే కాకుండా ఇప్పుడు ఏదైనా క్రానికల్ డిసీజెస్ ఫేస్ చేశారు, సర్జరీస్ జరిగాయి, షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి, లేదా బీపీ చాలా లో ఉంది, ఇవన్నీ ఏమైనా రిలేట్ అవుతాయా? సమ్ సర్జరీస్ ఏదో జరగడం కానివ్వండి, ఫెయిల్ అవ్వడం అలాంటివి. టినిటస్
సర్జరీల తర్వాత వచ్చినట్టు ఉన్నాయి, ఏదన్నా ఒక ట్రామా తర్వాత వచ్చినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ టినిటస్ ఎందుకు వచ్చింది అనేది తెలియదు అనమాట. సర్జరీ తర్వాత వచ్చింది. సో సర్జరీ వాళ్ళు నీకు చౌకైతే ఏం చేయలేదు, కడుపుకో ఎక్కడో చేశారు, అయినా సరే వచ్చింది. లేకపోతే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చింది. లేదంటే ఒక బ్రేకప్ అయింది, బ్రేకప్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. నాకు మొన్న వచ్చిన పేషెంట్ చెప్పింది ఏంటంటే ఆయన ఎమోషనల్ స్టేట్ ఏంటంటే హైలీ, ఆయనకి ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి సాధించాలి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడం అనమాట. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేయాలి. ఆయన మనకు కువైట్లో ఒక పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆ కంపెనీకి ఎలా లాభాలు తెచ్చిపెట్టాలి, ఆ కంపెనీలో ఈయన పర్సనల్గా మనీ ఎలా సంపాదించాలి, జీవితంలో గ్రో ఎలా కావాలి, 24 hours అదే ఆలోచన, అదే ఫ్యామిలీతో సినిమాకి పోయినా సినిమా నచ్చదంట ఆయనకి. ఆయన ఏమని ఫీల్ అవుతాడంటే ఇది టైం వేస్ట్, దీని బదులు నేను ఏదన్నా మంచిది చదువుకోవచ్చు, అదొక ఫైనాన్స్కి సంబంధించింది, దానివల్ల నా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే నా కంపెనీకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఆలోచిస్తాడు. సో ఇట్లాంటి ఎమోషన్స్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. సో ఆయన ఎందుకు చేస్తున్నాను, ఈజ్ ఇట్ ఫియర్, నేను కన్నా ఇలా చేయలేకపోతే నాకేమైనా డబ్బు లాస్ అవుతుందని ఫియరా, లేకపోతే ఫియర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్. సో ఫైనాన్షియల్ లాస్, నేను మళ్ళీ పూర్గా అయిపోతానన్న హోమియోపతిలో వేరే మెడిసిన్ ఉంది. ఫియర్ డ్యూ టు ఫైనాన్షియల్గా తగ్గిపోతే నాకు వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరు అని భయం వచ్చిన దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో వేరే మెడిసిన్ ఉంటుంది. ఓకే, లేకపోతే అవమానం జరుగుతుంది, దాన్ని కంటెంప్ట్ అంటాం అన్నమాట. కంటెంప్ట్ మనము అవమానం నేను కన్నా ఫైనాన్షియల్గా సరిగా లేకపోతే నాకు అవమానం జరుగుతుంది అని భయపడితే దానికి వేరే మెడిసిన్. హోమియోపతిలో ఎంత డీప్గా ఉంటాయంటే మెడిసిన్, ఎస్పెషల్లీ ఎమోషనల్ స్టేట్లో ప్రతి ఒక్క ఎమోషన్ని మనం తీసుకున్నప్పుడు టైం లైన్ అంటాం అనమాట. ఎమోషన్ రావడానికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఎమోషన్ డిఫరెంట్ రీజన్, డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ ఎమోషన్ అనేది వచ్చిన తర్వాత అది డిఫరెంట్ వేస్లో దాన్ని తగ్గిస్తాను. కొంతమందికి ఎమోషన్ వస్తే కోపం అనేది ఒక ఎమోషన్, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతసేపు తర్వాత వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రివర్స్ కోపం వస్తుంది. సో ఆ ఎమోషన్కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎమోషన్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ అయింది, ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయడానికి వీడు ఏం చేస్తున్నాడు. కొంతమంది ఎమోషన్ని కంట్రోల్ చేయడానికి వెళ్ళిపోతారు, కొంతమంది ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయడానికి రివర్స్ కొడతారు, లేకపోతే అరుస్తారు. ఈ టైం లైన్ని మనం మ్యాప్ చేసుకుంటే ప్రతి ఒక్క కాజ్కి, ప్రతి ఒక్క ఎఫెక్ట్కి డిఫరెంట్ కాజెస్కి డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్, డిఫరెంట్ ఎఫెక్ట్కి డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్, డిఫరెంట్ కోపింగ్ మెకానిజంకి డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్. ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ మెడిసిన్స్ మనకు హోమియోపతిలో ఎమోషనల్ స్టేట్లో ఉన్నాయి. కాబట్టి ఎమోషనల్ స్టేట్లో మీకు వచ్చే ఏ ప్రాబ్లం అయినా, టినిటస్సే కాదు, టినిటస్ అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ డ్యూ టు ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ వల్ల వచ్చే ఏ ప్రాబ్లమ్స్ కన్నా హోమియోపతిలో మంచి మెడిసిన్ అనేది మనం చూడవచ్చు. ఓకే, టినిటస్ని మీరు ఎవరైనా ఫేస్ చేస్తున్న లాంగ్ టర్మ్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మెడిసిన్ దొరుకుతుంది, మనకి రిలీఫ్ అనేది తొందరగా వస్తుంది హోమియోపతిక్ మెడిసిన్తో కూడా అని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.